హలో హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు #యూస్. ఇరాన్ విషయంలో చైనా మౌనం వెనక మిస్టరీ ఏంటి అండ్ మిస్టరీ బ్యాంక్ ఏంటి ఆ రహస్యం అనేది చాలా కొన్ని కీలకమైన అప్డేట్స్ కూడా మనకైతే రావడం జరిగింది. దీని గురించి ఇప్పుడు మనం అయితే తెలుసుకుందాం. ఇందాక మనం చెప్పుకున్నట్టు వివరాల్లోకి వెళ్తే ఇరాన్ విషయంలో చైనా మౌనం వెనక మిస్టరీ బ్యాంక్ ఏంటి రహస్యం, దీని గురించి మనం మాట్లాడితే ఇరాన్ అమెరికా యుద్ధ నేపథ్యంలో చైనా మౌనం వెనక ఉన్న రహస్య కారణాలు అండ్ ఆసక్తికరమైన చర్చల గురించి మనం ఇప్పుడు మాట్లాడదాం. పశ్చిమాసియాలో యుద్ధం భీకరంగా రూపుదిద్దుకోబోతుందని ఆల్రెడీ మనం ఇందాక చెప్పుకున్నాం. ఇజ్రాయెల్ అమెరికా సంయుక్త దాడుల్లో తమ సుప్రీం లీడర్ ఖమేనీ మరణించిన ఇరాన్ వెనక్కి తగ్గడం లేదు అంటూ ప్రతి ఒక్కళ్ళు దీని మీద కొంతమంది ఆనందపడుతున్నారు, కొంతమంది బాధపడుతున్నారు అని కూడా తెలుస్తోంది. తమ ప్రత్యర్థులతో పాటు ప్రత్యర్థులకు పరోక్షంగా సహాయపడుతున్న గల్ఫ్ దేశాలపై రివర్స్ అటాక్ చేస్తోంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ మిసైళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంగా ఇరాన్కు పలు మిలిటెంట్ గ్రూపులు కూడా మద్దతు తెలుపుతున్నాయని కూడా తెలుస్తోంది. మద్దతు ఇస్తుండగా అమెరికా ఇజ్రాయెల్కు పరోక్షంగా మద్దతు ఇస్తున్నట్లు కూడా బ్రిటన్ అయితే స్పష్టం చేసిందని కూడా తెలుసుకోవచ్చు. ఈ క్రమంలో ఇరాన్పై మరింత భీకర దాడి చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర చర్చలకు తీవ్ర హెచ్చరికలకు కూడా ఆయన వెనకాడకుండా జారీ చేయడం ప్రపంచ దేశాల్లో ఆందోళన పుట్టిస్తున్నాయి. ఇది వరల్డ్ వార్ 3కి దారితీస్తుందా అనే పాయింట్స్ కూడా చాలామందికి రేజ్ అవుతున్నాయి. ఇదెంత దూరం తీసుకెళ్తుంది, ఎందుకంటే ఇక్కడ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు అయితే చేయబోతున్నారు అండ్ చేస్తున్నారు కూడా. దీంట్లో ఉన్న వివరాలు ఇంకొన్ని ఉంటే కేవలం మాటలకే పరిమితం అనుకునే ప్రతి ఒక్కరికి ఈ యొక్క వివరాల గురించి మాట్లాడితే, యుద్ధం విస్తరిస్తున్న క్రమంలో ఇరాన్కు మిత్రదేశంగా ఉన్న చైనా రష్యాలు కేవలం మాటలకే పరిమితం కావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందనే టాక్ అంతర్జాతీయ రాజకీయాల్లో వినిపిస్తుంది. కష్టకాలంలో తమ మిత్రదేశమైన ఇరాన్కు పూర్తి స్థాయిలో అండగా నిలిచేందుకు చైనా రష్యా యుద్ధ క్షేత్రంలోకి దిగుతాయని కూడా భావిస్తుండగా అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి అంటూ సైనిక సత్తాపరంగా చైనా రష్యా ఈ రెండు అమెరికాతో పాటు తలపడే శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నవే అని కూడా మనకు తెలుసు. కానీ ఇటీవల పరిణామాల్లో ఈ రెండు దేశాలు అనుసరిస్తున్న వైఖరి, అనుభవిస్తున్న యొక్క థింగ్స్ ఏవైతే ఉన్నాయో అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయని కూడా తెలుస్తుంది. అండ్ దాంతోపాటు అప్పుడు ఇప్పుడు సైలెంటే అని అనుకున్న ఇంకొన్ని ఏదైతే పాయింట్స్ ఉన్నాయో పాయింట్స్ గురించి వివరాల్లోకి వెళ్తే, ఈ ఏడాది జనవరిలో వెనిజువేలా అధ్యక్షుడు నికోలస్ అమెరికా బలగాలు కిడ్నాప్ చేసినట్టు రష్యా చైనా వినడించుకుంటున్నాయని కూడా తెలుస్తోంది. కేవలం ప్రకటనలకే పరిమితమయ్యాయి. తాజాగా ఇరాన్పై అమెరికా దాడుల్లో ఖమేనీ మరణించిన ఈ రెండు దేశాలు తమ మిత్రదేశం కోసం ఏమీ చేయడం లేదనే టాకే వినిపిస్తోంది తప్ప ఏదో ఒకటి చేస్తుందని భావిస్తున్న ప్రతి ఒక్క ఇరాన్ ప్రజలకు కూడా వీళ్ళు ఆ ఆసరా అయితే ఇవ్వలేకపోతున్నారని కూడా తెలుస్తోంది. సో దాంతోపాటు మనకి తెలుస్తున్న ఇంకొక విషయం ఏంటంటే, ముఖ్యంగా ఇరాన్తో బలమైన రక్షణ వ్యాపార సంబంధాలు ఉన్నప్పటికీ చైనా కేవలం ఖండన మాటలకే పరిమితమవుతోంది. చైనా కేవలం ఖండన మాటలకే పరిమితమైందని తెలుసుకోవచ్చు. నిజానికి చైనాకు ఆయిల్ అత్యధికంగా ఎగుమతి చేసే దేశాల్లో ఇరాన్ కూడా ఒకటి. చైనాకు ఆయిల్ సప్లై చేసే ఏకైక దేశం కూడా ఇరాన్ అనే చెప్పుకోవచ్చు. సో ఇటువంటి పరిస్థితుల్లో చైనా ఇరాన్ నుండి నెలకు సుమారు $1.5 బిలియన్ విలువైన ఆయిల్ను కొనుగోలు చేస్తోందని కూడా తెలుస్తోంది. సో చైనా ఇరాన్ నుండి 1.5 బిలియన్ దాదాపు 1.5 బిలియన్ కోట్లు ఇన్వెస్ట్ చేసి వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఆయిల్ అయితే ఎక్స్ట్రాక్ట్ చేయించుకుంటున్నారని కూడా తెలుస్తుంది. ఇటువంటి చైనా మౌనం వహించడం వెనకాల ఉన్న ఏకైక రీజన్ ఏమై ఉంటుంది అండ్ ఈ రచ్చ దేనివల్ల జరుగుతుందని కూడా ప్రతి ఒక్కరికి ప్రశ్నార్థకమే అని చెప్పుకోవచ్చు. అండ్ దీంతోపాటు యుద్ధ రంగంలోకి దిగితే ప్రస్తుతం మారుతున్న పరిస్థితుల మేరకు ఇరాన్కు మద్దతుగా చైనా యుద్ధ క్షేత్రంలోకి దిగితే ఏం జరగబోతుందనే విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. అమెరికా ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై దాడులు చేస్తున్న నేపథ్యంలో ఇరాన్కు మద్దతుగా చైనా రష్యా వస్తే మూడో ప్రపంచ యుద్ధం తప్పదా
అనే ఒక చర్చ కూడా జరుగుతోంది. మరోవైపు యుద్ధం మరికొన్ని వార్తలను కొనసాగిస్తోందని కూడా తెలుస్తోంది. ట్రంప్ అయితే స్పష్టం చేశారు దీని యొక్క పాయింట్స్ గురించి. దీని మీద ఒక కీలక వ్యాఖ్యం ఏంటంటే, ఇరాన్కు మద్దతుగా చైనా రష్యా వస్తే మూడో ప్రపంచ యుద్ధం తప్పదా అనే చర్చ అయితే జరుగుతోందని మనకి ఆల్రెడీ తెలుసు. సో దాంతో మరోవైపు యుద్ధం మరికొన్ని వారాలు కొనసాగుతుందని ట్రంప్ ఆయన వాక్యాలతో ఇందాక మనం చెప్పుకున్నట్లు స్పష్టం చేశారని కూడా తెలుస్తోంది. దీనితో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందనే ఒక భయాందోళన ప్రతి ఒక్క దేశ ప్రజలుకి ప్రతి ఒక్కరికి ఇది బెంబేలెత్తిచ్చే ఒక పాయింట్, బెంబేలెత్తిచ్చే ఒక క్వశ్చన్ అని కూడా మనం ఇప్పుడు దీని గురించి మాట్లాడుతున్నాము. అండ్ ఈ యొక్క పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఈ మిస్టరీ బ్యాంక్ గురించి మనం ఇప్పుడు మాట్లాడాము. సో ఈ యొక్క రహస్యాల గురించి ఇవి ఎంత దూరం తీసుకెళ్తాయి, దీని యొక్క పాయింట్ ఎక్కడ ఎగ్జిట్ అవుతుంది అనే పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్లో మనం మాట్లాడుకుంటే ఈ యొక్క మిస్టరీ బ్యాంక్ గురించి వివరాల్లోకి వెళ్తే, దీనితోడు చైనా మౌనం వెనక బీజింగ్లో మిస్టరీ బ్యాంక్ కోణం కూడా ఒక కారణమే అనే ఒక వాదన తెరపైకి వస్తోందని కూడా తెలుస్తోంది. చైనా ఇరాన్ నుంచి ఆయిల్ కొనుగోలు చేయడమే కాకుండా అమెరికా డాలర్ ప్రయత్నమే అని వ్యవస్థకు ఏర్పాటు చేసుకుందనే ఒక ఆరోపణలు కూడా దీని మీద వినిపిస్తున్నాయి. అమెరికా ఆంక్షల వల్ల ఇరాన్ అంతర్జాతీయ లావాదేవీలకు డాలర్లను ఉపయోగించలేని పరిస్థితి కూడా ఏర్పడింది. దీంతో ఇరాన్ నుంచి చైనాను కొనుగోలు చేస్తున్న చమురు వ్యాపారం ఏదైతే ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ వ్యాపారం ఏదైతే ఉందో ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ వ్యాపారం అంతా చైనా కరెన్సీ యువాన్లో జరగాలనే ఒక పాయింట్ అయితే చైనా దాన్నే కొనసాగిస్తుంది. యువాన్లోనే ఇది జరుగుతుంది అని కూడా చైనా పేర్కొంది. ఆ డబ్బుతో ఇరాన్ చైనా నుండి యంత్రాలు ఇతర వస్తువులను కొనుగోలు చేస్తోందని కూడా తెలుస్తోంది. దీంతో ఆ సొమ్ము తిరిగి చైనా ఆర్థిక వ్యవస్థల్లోనే ఉండిపోతుంది. అమెరికా డాలర్ అవసరం లేకుండా ఈ మొత్తం లావాదేవీలు జరుగుతున్నాయి. ఈ లావాదేవీలకు చైనా నేషనల్ పెట్రోలియం కార్పొరేషన్ సిఎన్పిసి నియంత్రణలో ఉన్న బ్యాంక్ ఆఫ్ కున్లున్ ఒక ఆర్థిక వారధిగా మారిందని తెలుస్తోంది. 2012లో అమెరికా ట్రెజరీ శాఖ ఈ బ్యాంక్ ఆఫ్ కున్లున్పై ఆంక్షలు అయితే విధించింది. అయినా చైనా ఈ విధానం కొనసాగించుకుంటూనే వస్తుంది చైనా అయితే. ఈ నేపథ్యంలో అమెరికా ఇరాన్ సంఘర్షణల విషయంలో బహిరంగంగా తలదూర్చే ఇబ్బందులు తప్పవనే చైనా వ్యూహాత్మిక మౌనం అయితే వ్యక్తం చేస్తోందని కూడా తెలుస్తోంది. ఇక్కడ చైనా మధ్యలో వచ్చి ఈ యొక్క అమెరికా ఇరాన్ సంఘర్షణల విషయంలో బహిరంగంగా మేము ఉన్నాము అని అంటూ World War IIIకి అయితే దారి తీస్తోందనే ఈ యొక్క బ్యాంక్ మిస్టరీ బ్యాంక్ ఏదైతే చైనా మౌనం వెనకాలన్న ఈ యొక్క మిస్టరీ బ్యాంక్ రహస్యం అనేది వీడిపోతుంది. ఈ యొక్క రహస్యం అనేది ప్రతి ఒక్కరికి బట్టబయలు చేయబోతోంది. అండ్ ప్రతి ఒక్కళ్ళు ఆలోచించే పెద్ద పాయింట్ ఏంటంటే ఈ యొక్క World War IIIకి కారణం అవుతుందా లేదా అనేదే ఇప్పుడు మనం వేచి చూడాల్సిందే. ప్రతి ఒక్క ప్రజలు భయపడేది, ఆందోళన చెందేది ఒకటే పాయింట్, World War III అనేది జరుగుతుందా లేదా, World War III అనేది జరుగుతుందా లేదా అనేదే ప్రతి ఒక్కరికి ఉన్న క్వశ్చన్ మార్క్. అది వీడాలంటే ఈ యొక్క దేశాలు ఏవైతే ఉన్నాయో చైనా, అమెరికా, ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ వీళ్ళ సైడ్ నుంచి ఎటువంటి క్లారిటీ పాయింట్స్ ఏవైనా మనకి వెల్లడించుంటే ఇంకా బాగుండేది. అండ్ ఈ మిస్టరీని అన్లాక్ చేసుకునే లోపే ఈ World War III అనేది స్టార్ట్ అయినా అవ్వచ్చేమో అని కూడా చాలామంది నిపుణులు కూడా దీని మీద అంచనాలు వేసి మరీ చెప్తున్నారు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఎంతమంది ఈ యుద్ధం జరుగుతుందా లేదా, లేకపోతే ఇది ఎంత దూరంకి దారి తీస్తుందని మీరు అనుకుంటున్నారో ఖచ్చితంగా కిందైతే కామెంట్ చేయండి. సో చూసారు కదా, ఇది ఇరాన్ విషయంలో చైనా మౌనం వెనకాలన్న మిస్టరీ బ్యాంక్. సో వీటి యొక్క రహస్యాల గురించి కొన్ని క్లిష్టమైన పాయింట్స్ ద్వారా మనం అయితే మాట్లాడుకోవడం జరిగింది. సో దీని మీద మీ యొక్క ఒపీనియన్ ఏంటి, మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కిందైతే కామెంట్ చేయండి. అండ్ మీ సపోర్ట్ ఎవరికో కూడా తెలియజేయండి. అండ్ మోడీ గారు కూడా ఎవరికి సపోర్ట్ చేస్తారు అని మీరు అనుకుంటున్నారు. ఆల్రెడీ మనం చెప్పినట్టు ఇంకా ఫ్యూచర్లో ఎటువంటి డిసిషన్స్ ఉండబోతున్నాయి ఇండియా సైడ్ నుంచి, ఈ యొక్క వార్లో ఇండియా ఇన్వాల్వ్ అవుతుందా లేదా అని కూడా మీరు ఖచ్చితంగా తెలియజేయండి. అంటే కీప్ వాచింగ్ #you. This is Karthik signing off.